గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భద్రాద్రి కొత్తగూడెంలో జీసీసీలో సందర్శన సందర్భంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం ఏదైతే గురుకులం కాలేజీ దానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ గతంలో మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ మా వరకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడున్న పరిసర ప్రాంతాలు కాలేజీ హాస్టల్ ఉన్న ఏవైతే సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనే ఉద్దేశంగా విజిట్ చేయడం జరిగింది. పిల్లలతో కలిసి ఈరోజు అల్పాహారం కూడా వారితో కలిసి చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ రోజే ఎప్పుడు కూడా కనివిని ఎరగని రీతిలో వాళ్ళకు ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. ఫుడ్కి సంబంధించింది మెస్ ఛార్జెస్ పెంచడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇక్కడ పిల్లలకు అన్నీ కూడా అందుతున్నాయా లేదా అనేది, ఇక్కడున్న సౌకర్యాలు కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి హాస్టల్స్ విజిట్ చేయాలి. ఈవెన్ కలెక్టర్స్ కూడా ఇప్పుడు హాస్టల్స్ విజిట్ చేసి వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ గురుకులం చాలా పురాతనమైన గురుకులం కాబట్టి దీనికి మంచి పేరుంది. ఇక్కడ నుంచి చాలామంది విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నారు. దాంట్లో ఉద్దేశించే ఈ గురుకులాన్ని కూడా ప్రత్యేకంగా మేము దృష్టిలో పెట్టుకొని చొరవ తీసుకుంటూ వారికి అందే ప్రతి ఒక్క వస్తువు కూడా పిల్లలకు నాణ్యతతో కూడిన వస్తువులు అందించాలనే ఉద్దేశంగా జీసీసీ కార్పొరేషన్గా నేను చైర్మన్గా ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి గారు కావచ్చు, మరి గిరిజనులకు సంబంధించింది కాబట్టి ప్రత్యేకించి గిరిజన మంత్రి వారితో కూడా మాట్లాడి ఇక్కడ సాధ్యమైనంత వరకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి మా వంతుగా సహాయశక్తులుగా మేము కృషి చేస్తాం. అదేవిధంగా విద్యలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడున్న వారికి అందరికీ ఈవెన్ ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, ఇక్కడున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. చదువులో అలసత్త వహించొద్దనే ఉద్దేశంగా ఇక్కడ కొంత ఫ్యాకల్టీ కూడా అవసరం ఉన్నది. సో దాన్ని కూడా త్వరలో మేము గౌరవ మంత్రి వారితో మాట్లాడి దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇక్కడ వారికి ఏదైతే అవసరాలు ఉంటాయో అవిట్లని కూడా తీర్చాలనే ఉద్దేశంగా వారికి కూడా మా తరఫున రిక్వెస్ట్ చేసినాం. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ వారికి అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలు కూడా తీర్స్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.